పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నటి కల్పిక మీద కొత్త కేసు ఒకటి నమోదైంది. కీర్తన అనే మహిళ నటి కల్పిక మీద కేసు నమోదు చేసింది. నేరుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆమె కంప్లైంట్ చేసింది నటి కల్పిక మీద. ఇన్స్టాగ్రామ్ వేదికగా వేధింపులకు గురి చేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా తాగి పగలనక రాత్రనక ఫోన్లు చేయటం, ఇన్స్టాగ్రామ్ వేదికగా మెసేజ్లు పెట్టడం, చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడం, బండ బూతులు తిట్టడం, బెదిరించడం ఇవన్నీ చేస్తూ ఉంది. దయచేసి ఈమె నుంచి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి కీర్తన అనే మహిళ కంప్లైంట్ చేసింది సైబర్ క్రైమ్ పోలీసులకి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కీర్తన దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ కూడా రెడీ అయింది. దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకని ఈ విధంగా ఈ కీర్తన అనే మహిళని ఇబ్బందులకు గురి చేస్తుంది, ఏంటి వీళ్ళ మధ్య ఉన్నటువంటి వివాదం ఏంటి, ఎవరిది తప్పు ఉందో తేల్చే పనిలో ఉన్నారు. నటి కల్పిక మీద ఇంతకు ముందు కూడా ప్రిజం పబ్కి సంబంధించి ఒక కేసు నమోదైంది. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రిజం పబ్లో అసలు ఏం జరిగింది? ప్రిజం పబ్ యజమాని డైరెక్ట్గా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రిజం పబ్లో నైట్ టైంలో 2200 రూపాయలు బిల్లు అయితే బిల్లు కట్టకుండా, ఈ బిల్లు కట్టాలంటే నాకు కాంప్లిమెంటరీ కింద ఒక కేక్ ఇవ్వండి అని చెప్పి నానా హంగామా చేసింది. పబ్ రూల్స్ ఒప్పుకోవు, మీకు కేక్ మేము కాంప్లిమెంటరీగా ఇవ్వలేము, దయచేసి మీరు బిల్లు కట్టండి, 2200 రూపాయలు బిల్లు కట్టండి అని చెప్పి అక్కడ ఉన్న మేనేజరు, ఆ ప్రిజం పబ్కి సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా ఇంకా వాళ్ళ మీద తీవ్ర పదజాలంతో దూషించినటువంటి పరిస్థితి. బిల్లు కట్టకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. పోలీసులు కంప్లైంట్ చేశాం. పోలీసులు ఆన్ ది స్పాట్ పబ్కి వచ్చారు. పోలీసుల ముందు కూడా చాలా అసభ్యంగా మాట్లాడింది, దూషించింది. ఇంకా తన మీద అత్యాచార యత్నం చేశారని, చాలా అవమానకరంగా ప్రయత్నించారని, తనను తాకే ప్రయత్నం చేశారని, మహిళను కూడా చూడకుండా చాలా అసభ్యంగా ప్రవర్తించారంటూ పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు పోలీసుల ముందే చెప్పింది. ఇది కాకుండా ఆ తర్వాత రోజు నుంచి సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టుగా పబ్ యజమాని మీద, సిబ్బంది మీద చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలతో దూషించింది, అవమానించింది. ఆ మీద చర్యలు తీసుకోండి, మా పబ్కు ఉన్నటువంటి ఆ గౌరవాన్ని తగ్గించే విధంగా బయట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి డైరెక్ట్గా ఆ ప్రిజం పబ్ ఓనరే గచ్చిబౌలి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినట్టు పరిస్థితుంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఇప్పుడు వేరొక కొత్త కేసు కూడా నమోదైంది. కీర్తన అనే మహిళను ఇష్టానురీతన ఇన్స్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియాలో బెదిరిస్తోంది, పచ్చి బూతులు తిడుతోంది, తాగి బూతులు తిడుతోంది. నేను ఈమె బార్ నుంచి నన్ను దయచేసి కాపాడండి అంటూ ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పరిస్థితుంది. ప్రస్తుతం కేసు ఇది కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో నటి కల్పిక వ్యవహారం గత కొన్ని రోజులుగా తీవ్రంగా వివాదాస్పదమవుతుంది. ఆమె చాలా దురుసుగా, దుందుడుకుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రిజం పబ్ దగ్గర ఆమె మాట్లాడిన తీరు, ఆమె హావభావాలు, తర్వాత ఇప్పుడు కీర్తన కూడా వచ్చి కంప్లైంట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే కనుక తన పద్ధతి చాలా 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 దారుణంగా ఉంది, చాలా దురుసుగా ఉంది. దీన్ని తగ్గించుకుంటేనే మంచిది. నీకు కెరీర్ పరంగా కూడా నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు, ఇప్పుడిప్పుడే కొంత పేరు వస్తూ ఉంది. సో నీ పేరును కాపాడుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా పద్ధతిగా సమాజంలో గౌరవంగా బతకాల్సింది పోయి ఈ విధంగా నేను ఇన్ఫ్లుయెన్సర్ను లేకపోతే ఒక యాక్ట్రెస్ అను ఈ విధంగా పొగరుతో ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. సొసైటీలో అణిగమణిగి ఉండాలి, న్యాయంగా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి, ధర్మంగా ప్రవర్తించాలి. అంతే తప్ప నేను ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నానని చెప్పి ఇష్టారీతన నోరు పారేసుకుంటే నీకే మంచిది కాదు, నీ భవిష్యత్తుకే మంచిది కాదంటూ సోషల్ మీడియాలో చాలామంది ఈమెను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో వరుస కేసులు నమోదవుతున్నాయి నటి కల్పిక మీద. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ కేసుల దర్యాప్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం కీర్తనకి సంబంధించి ఇంకా ఎలాంటి వాస్తవాలు త్వరలో బయటకు వస్తాయనేది కూడా చూడాలి.